సో హాయ్ గైస్, ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం వచ్చి ఎవరైతే ఆల్రెడీ సి వచ్చి పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక స్విచ్ లాగా అనమాట. సమ్ బేసిక్ సింటాక్స్ ఎలా సి నుంచి పైథాన్ కి డిఫరెన్సెస్ ఉంటాయి, అసలు సి కి పైథాన్ కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, అవన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాము. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఇది సి యొక్క ఇంటర్ఫేస్ అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే హెడర్ ఫైల్ ఉంది, అండ్ ఇది మెయిన్ ఫంక్షన్, అండ్ ఇది రిటర్న్ అనమాట. ఇక్కడ మీరు ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నారు. ఇదే ప్రింట్ స్టేట్మెంట్ మీరు పైథాన్ లో రాసినప్పుడు చూడండి, జస్ట్ ఒకే ఒక లైన్ లో మీరు ప్రింట్ స్టేట్మెంట్ ని రాసేస్తారు. మీకు ఇలాగ మెయిన్ ఫంక్షన్ కానీ రిటర్న్ కానీ ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్ కానీ ఇవేమీ లేవు. మీకు జస్ట్ ఒక ప్రింట్ అనే ఒక స్టేట్మెంట్ ఉంది, ప్రింట్ అయిపోయింది. మీకు అవుట్పుట్ చూసుకుంటే మీకు ఏం డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. సో సి మీకు సేమ్ డిఫరెన్స్ ఉంది. సో అండ్ మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను యూస్ చేస్తుంది వచ్చి ప్రోగ్రామిస్.pro. అండ్ హియర్ ఇట్ ఈస్ ప్రింట్ స్టేట్మెంట్ కదా. అండ్ ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ని మనం ప్రింట్ అంటాము. ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ కి ప్రింట్ కి ఉన్న ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక డేటాని ప్రింట్ చేయాలి. ఇప్పుడు నేను ఇంటీజర్ అనేది ఉంది కదా, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఉంది. ఈ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ని ప్రింట్ చేయాలంటే నేను ఇక్కడ %d పెట్టి అండ్ ఇక్కడ ఏ రాస్తాను. ఇది మనకు తెలిసిన విషయమే. కానీ పైథాన్ లో వచ్చేసరికి మీరు ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఉన్నప్పుడు అలాగ %d's తో మనకి పని ఏమి ఉండదు అనమాట. డైరెక్ట్ గా మీరు ఇక్కడ మీరు కమా పెట్టేసి ఏ అని రాస్తే మీకు ఆటోమేటిక్గా 10 అని ప్రింట్ అయిపోతుంది. దీన్ని స్టాటిక్ అంటాము, సిఈ వచ్చేసి. అండ్ పైథాన్ వచ్చేసి డైనమిక్ టైపింగ్ అంటాము. ఎందుకు డైనమిక్ అంటాము అంటే, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను ఇంటీజర్ కానీ క్యారెక్టర్ కానీ ఏమి మెన్షన్ చేయలేదు ఏకి, కానీ అది ఇంటీజర్ లానే ప్రింట్ చేసింది. దానికి ఎలా తెలిసింది క్యారెక్టర్ ఇంట్ అనేది? అది ఆటోమేటిక్గా ప్రిడిక్ట్ చేసుకో, అది ఆటోమేటిక్గా తెలుసుకుంటుంది. కానీ ఇక్కడ సీకి వచ్చేసి మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. అందుకే దీన్ని స్టాటిక్ అన్నాము, దీన్ని డైనమిక్ అంటున్నాము. ఇక్కడ నేను క్యారెక్టర్ రాయాలనుకోండి, ఒకవేళ క్యార్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు సింగిల్ అపోస్ట్రోఫీస్ పెట్టి దాని లోపల ఏ అని పెట్టి మళ్ళీ సెమీకోలన్ పెట్టాలి. కానీ ఇక్కడ మనం సెమీకోలన్ పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక క్యారెక్టర్ రాయాలి అంటే జస్ట్ ఇలా రాస్తే అది క్యారెక్టర్ తీసుకుంటుంది. అండ్ స్ట్రింగ్ రాయాల్సి వస్తే మనం ఏం చేస్తాము, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి సైజ్ మెన్షన్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అండ్ మనం ఎలా అన్నా చేసుకోవచ్చు. బట్ నేను వన్ ఆఫ్ ద వే చూపిస్తున్నా స్ట్రింగ్స్. చూసుకోండి, ఇలా ఇది స్ట్రింగ్ అంటాం మనం. కానీ ఇక్కడ ఇలాగే స్ట్రింగ్ చేయాలి అంటే మనం డబుల్ అపాస్ట్రోఫీస్ ఆర్ సింగిల్ అపాస్ట్రోఫీస్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఇన్ ద పైథాన్. ఏదన్నా వాడుకోవచ్చు. కానీ దీనికి అర్థమవుతుంది అనమాట నేను ఏం చేస్తున్నాను అన్నది. మీకు కావాలంటే ఇప్పుడు నేను ప్రింట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను 10 ఏ అనేది 10 లో ఉంది కదా, అది ఇంటీజరా కాదని చూడాలి అంటే మనకి పైథాన్ లో ఇలా ఒక ప్రీ డిఫైన్డ్ కమాండ్ ఉంది, టైప్ ఆఫ్ ఏ. ఇప్పుడు మీకు ఏ ఒక టైప్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఇంటీజర్ టైప్ అని ప్రింట్ అయింది. అదే నేను ఈ 10 ని క్యారెక్టర్ గా మారుస్తే ఆటోమేటిక్ గా అది స్ట్రింగ్ అని తీసేసుకుంది అనమాట. సో స్ట్రింగ్ అంటే ఈజ్ నథింగ్ బట్ క్యారెక్టర్ ఇన్ పైథాన్. సో మీరు అందులో కన్ఫ్యూజన్ ఏమవుద్దు. మీరు పైథాన్ లో మీకు, అందుకే నేను ఈ అపాస్ట్రోఫీస్ వల్ల డిఫరెన్స్ ఏమి ఉండదు. మీకు క్యారెక్టర్ కి స్ట్రింగ్ అని చెప్పాను. ఇప్పుడు నేను ఇక్కడ సింగిల్ పెట్టినా కానీ ఇది తీసుకుంటుంది. మీకు మీకు ఆ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఇప్పుడు నేను బి ప్రింట్ చేస్తున్నా కదా, సి మొత్తం ప్రింట్ అయింది. కానీ సిలో అలా కాదు. మీకు ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది. స్ట్రింగ్ అయితే మీరు ఇలా డబుల్ పెట్టాలి, లేదంటే సింగిల్ పెట్టాలి. క్యారెక్టర్ అయితే సింగిల్ పెట్టాల్సి వస్తుంది. అండ్ ప్రింట్ స్టేట్మెంట్ లో చూసుకుంటే మీరు ఇలా %d %f ఇలా అన్ని వాడాలి. కానీ ఇక్కడ మీరు అలా వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఏం రాయాలి అనుకున్నా కానీ ఇట్లా కమాస్ తో సెపరేట్ చేస్తారు. ఇప్పుడు నేను హలో అనేది రాశాను కదా, అండ్ కమా పెట్టి ఏ అని రాస్తే 10 ప్రింట్ అవుతుంది. మళ్ళీ నేను ఇక్కడ గుడ్ అని రాయాల్సి వస్తే మళ్ళీ సేమ్ ఇలాగా, మళ్ళీ ఇక్కడ నేను కమా పెట్టి ఏ రాస్తే మళ్ళీ 10 ప్రింట్ అవుతుంది. సో ఇంత సింపుల్ గా మనం ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఇందులో రాసుకోవచ్చు. అండ్ ఇంతే సింపుల్ గా మనం డేటా టైప్స్ మెన్షన్ చేయకుండా మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవచ్చు. సో ఇంత ఈజీగా ఉంటుంది కాబట్టి అందరూ పైథాన్ ని ప్రిఫర్ చేస్తారు. కానీ మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, ఇక్కడ స్పీడ్ అనమాట. సి అనేది చాలా స్పీడ్ గా రన్ అవుతుంది. బికాస్ మన సి ప్రోగ్రామ్ మొత్తం మెషిన్ కోడ్ గా రన్ అయిపోయి ఒకేసారి కంపైలర్ అనేది మన మెషిన్ కి ఇచ్చేస్తుంది. సో బట్ పైథాన్కి వచ్చేసరికి లైన్ టు లైన్, ఎప్పుడు మనం ఇప్పుడు ఏ లైన్ అయితే వాడుతున్నామో ఆ లైన్ మాత్రమే కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. అలా కన్వర్ట్ చేయడం వల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. మనకి ఇలా చూడటానికి పెద్ద డిఫరెన్స్ అనిపిద్దు, రన్ కొడుతున్నాం ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ని, ప్రింట్ స్టేట్మెంట్ ని. కానీ మీరు ఎప్పుడైతే సిస్టమ్ ఎంబెడింగ్ చేసుకుంటారో మీకు ఆ లెవెల్లో చేస్తున్నప్పుడు మీకు ఈ మైన్యూట్ సెకండ్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట అక్కడ. అంతే కదా. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ కానీ ఏమైనా వాడుతున్నప్పుడు మీకు ఒక గంట తర్వాత ఓపెన్ అయితే మీరు దాన్ని వాడరు కదా, తీసి పక్కన పడేసి ఏ మూవీ థియేటర్కి ఎక్కడికో వెళ్తారు. సో అది వన్ ఆఫ్ ద థింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటెండేషన్ అనమాట. మనం ఇప్పుడు ఇఫ్ కండిషన్ రాయాల్సి వస్తే ఎలా రాస్తాము? ఇఫ్ కండిషన్ ఇన్ ద ఫర్ లూప్ రాద్దాం ఫస్ట్. సో ఇక్కడ ఇఫ్ కండిషన్ వచ్చేసి ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 రాసి ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టి, ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ లో మనం లాజిక్ రాసుకుంటాము. ఇక్కడ నేను ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాస్తున్నా. ప్రింట్ఎఫ్ %d, ఏ. సో ఇక్కడ మీకు ఏం ప్రింట్ అవుతుంది? ఫర్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అయితే మనకి ఏ అనేది ప్రింట్ అవుతుంది అనమాట, 10 అని. అదే ఇఫ్ స్టేట్మెంట్ నేను ఇక్కడ రాయాల్సి వస్తే
ఇఫ్ సేమ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అండ్ ఇక్కడ మనం ఏం మార్చుకున్నాము అండ్ మనం ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ ని వాడము, మనం ఏం వాడతాము, కాలన్ వాడతాము. 2 డాట్స్ ఉంటాయి. సో ఈ డాట్స్ పెట్టి ఎంటర్ కొట్టిన వెంటనే మీకు ఇక్కడ కొంచెం స్పేస్ వచ్చి మీ కర్సర్ అనేది ఇక్కడ రావటం మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, దీన్నే ఇంటెండేషన్ అంటాము. ఈ వైట్ స్పేస్ ఏదైతే ఉందో ఆ వైట్ స్పేస్ కి పైథాన్ లో చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక్కడ మీకు వైట్ స్పేస్ కి మీరు వాడకపోయినా కానీ మీకు ప్రాబ్లం ఏమీ రాదు. ఇప్పుడు నేను ఈ ఫ్లవర్ బ్రాకెట్ ని ప్రింట్ స్టేట్మెంట్ లో పెట్టాను అండ్ ప్రింట్ స్టేట్మెంట్ నేను చూడండి ఇక్కడ ఎటువంటి స్పేస్ ఇవ్వకుండా లైన్ స్టార్టింగ్ లో స్టార్ట్ చేసా, కానీ ఇఫ్ స్టేట్మెంట్ కి ఉంది. ఇలా రన్ చేసినా కానీ మీకు 10 ప్రింట్ అయింది. కానీ ఇక్కడ నేను ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ చూపిస్తాను మీకు, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ప్రింట్ ఏ చూడండి 10 ప్రింట్ అయింది, కానీ ఇక్కడ నేను ఈ స్పేస్ తీసేసి ఇలా రాస్తే ఎర్రర్ వస్తుంది. బికాస్ ఇంటెండేషన్ అంటాం. వైట్ స్పేస్ ఒక ట్యాబ్ స్పేస్ ఉండాలి. ఒక ట్యాబ్ స్పేస్ ఇచ్చినప్పుడు మాత్రమే సంథింగ్ అక్కడ పైన ఉన్న లైన్కి ఇంపార్టెన్స్ అని దీనికి అర్థమవుతుంది. అండ్ ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఇఫ్ లో ఉందని చెప్పి కంపైలర్ కానీ అర్థమవుతుంది. లేదు అనుకుంటే ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. ఇది మీకు డబుల్ ఇఫ్ రాస్తున్నప్పుడు, నెస్టెడ్ లూప్స్ రాస్తున్నప్పుడు, నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ రాస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూసారా దీని లోపల ఇంకొక కండిషన్ ఉంది. ఇప్పుడు ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఈ ఇఫ్ కి సంబంధించిందా, ఈ ఇఫ్ కి సంబంధించిందా? డెఫినెట్ గా ఈ ఇఫ్ కి. బట్ ఎందుకంటే మనం ఇక్కడ ఒక స్పేస్ ఇచ్చాం. 2 ఇఫ్లు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, 2 సార్లు ట్యాబ్ నొక్కాలి, అప్పుడు మనకి 2 టైమ్స్ ట్యాబ్ స్పేస్ వస్తుంది. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కంపైలర్స్ అనేవి మనం ట్యాబ్ స్పేస్ ఇచ్చినా కానీ ఎర్రర్స్ వచ్చేవన్నమాట మేము ఎగ్జామ్స్ రాసే టైంలో. సో మా ప్రొఫెసర్స్ చాలా మంది మాకు చెప్పేవాళ్ళు సి వాడండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి బెటర్ అని చెప్పి. కానీ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ దట్ అందరూ కరెక్ట్ చేస్తున్నారు, బాగానే ఉన్నాయి కంపైలర్స్ అన్ని. మీరు ప్రాబ్లం అయితే ఏం లేదు, పైథాన్ నేర్చుకోవచ్చు. సో అది ఇంటెండేషన్ ప్రాబ్లం అనమాట, సిలోను పైథాన్లోను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు వైల్ లూప్ చూసుకుంటే వైల్ లూప్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. జస్ట్ ఇఫ్ ప్లేస్ లో వైల్ పెడతారు, కండిషన్ అంతా కామన్ అండ్ కాలన్ పెట్టుకుంటాము. అండ్ ఎక్కడ కూడా మీకు సెమీ కాలన్ అనేది పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మీకు మేజర్ డిఫరెన్స్ వచ్చి ఫర్ లూప్ లో కనిపిస్తుంది. ఫర్ ఇన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0తో స్టార్ట్ అయ్యి ఐని 8 వరకు ప్రింట్ చేద్దాం. లెస్ దాన్ 8 అంటే 0 to 7 ప్రింట్ అవుతుంది. ఏం చేద్దాము, ఐని ప్లస్ ప్లస్ చేద్దాం, చేసి ఐని ప్రింట్ చేద్దాము. పర్సెంటేజ్ డి అండ్ ఐ. ఇప్పుడు మీరు దీన్ని కనుక రన్ చేసినట్టయితే మీకు 0 to 7 మొత్తం ప్రింట్ అవుతుంది. ఓకే, అండ్ ఒక స్లాష్ అని పెట్టుకుందాము. అండ్ మీకు స్లాష్ అండ్ స్లాష్ టీ అనేది పైథాన్లో కూడా సేమ్ ఉంటుంది, మీకు ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. 0 to 7 ప్రింట్ అయింది. ఓకే, అదే మీరు పైథాన్లో కనుక ప్రింట్ చేయాల్సి వస్తే సి తీసేస్తున్నాను. ఫర్ ఐ ఇన్ రేంజ్, ఇన్ రేంజ్ అని రాస్తాం. ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడి వరకు అనుకున్నాం, 8 వరకు అనుకున్నాం కదా, 8 వరకు. అండ్ కాలన్ పెట్టి ఎంటర్ పెడితే మనకి ఇట్లా నెక్స్ట్ లైన్కి వస్తుంది. ఇక్కడ ప్రింట్ ఐ చూసారా ఎంత సింపుల్ గా ప్రింట్ చేసుకున్నామో. ఇక్కడ ప్రింట్ రాయాలంటే ఇంత చేయాల్సి వచ్చింది. అండ్ కండిషన్ కూడా చూసారా 0 to 7. అదే మీరు 2 నుంచి స్టార్ట్ చేయాలనుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఏం చేస్తాం 2, అదే 3 నుండి స్టార్ట్ చేయాలంటే 3, 8. మీరు చూసుకుంటే 3 to 7 ప్రింట్ అయింది. అలా కాదు మీరు ఇప్పుడు 0 నుంచి 8 వరకు ప్రింట్ చేస్తున్నారు, +1 కాకుండా +2 చేద్దాం. అప్పుడు ఏం చేయాలి, కమా పెట్టి ఇక్కడ +2 రాస్తాం. ఐ మీన్ విత్ 2 అని రాస్తాం. 2 అని రాస్తే అప్పుడు ఏమవుతుంది, +2 +0 ఉంది, నెక్స్ట్ +2 అయింది, నెక్స్ట్ +4, నెక్స్ట్ +6 అనమాట. సో ఇక్కడేమో లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్ అండ్ ఇక్కడ ఎంత ఇంక్రిమెంట్ ఎంత అనేది రాస్తాం. అదే ఇక్కడ సిలో ఎలా రాస్తాము, ప్లేస్ లో ఐ ఈజ్ ఈక్వల్ టు I+2 అని రాసుకుంటాము. అదే ఒకవేళ మైనస్ చేయాల్సి వస్తే ఇక్కడ 8 పెడతాము, ఇక్కడ 0, ఎందుకంటే మైనస్ చేసినప్పుడు టాప్ నుంచి బాటమ్కి వస్తాం కదా, అట్లా అనమాట. -1 పెట్టాను అనుకోండి, ఇప్పుడు చూడండి మీకు 8 నుంచి 1 వరకు ప్రింట్ అయింది. రివర్స్ లో -1 పెట్టుకుంటాం, టాప్ టు డౌన్ వెళ్ళాను కాబట్టి. సో ఇది ఫర్ లూప్ అనమాట. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే స్ట్రింగ్స్ లో మీకు ఫర్ లూప్ బాగా యూజ్ అవుతుంది ఇందులో. ఇప్పుడు నేను ఏ ఈజ్ ఈక్వల్ టు మణిదీప్ అని రాస్తే దీన్ని నేను సింపుల్ గా ఫర్ ఐ ఇన్ ఏ అని రాసినప్పుడు మీరు చూసుకోండి నా పేరు మొత్తం ఇలా 1 by 1 ప్రింట్ అవ్వకుండా వచ్చింది, ఒక్కొక్క క్యారెక్టర్. అంటే ఏమవుతుంది, ఐలో ప్రతిసారి ఒక క్యారెక్టర్ వచ్చి స్టోర్ అవుతుంది. ఫస్ట్ ఎం ఉంటుంది, తర్వాత ఏ ఉంటుంది, అట్లా నెంబర్స్ కాదు, మన డైరెక్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో క్యారెక్టర్ ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. అదే మనం ఇప్పుడు సీలో అనుకోండి, మళ్ళీ దానికి ఇలాగ స్పేర్ బ్రాకెట్స్ పెట్టుకుని దాని లోపల ఇండెక్స్ మెన్షన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అలా ఆప్షన్ అలా లేకుండా మనకి ఈ ఆప్షన్ ఉంది అనమాట పైథాన్లో. సో ఇందుకు మనం పైథాన్ని ఎక్కువ వాడతాము. అండ్ పైథాన్లో ఇది ఒకటే కాదు, ప్యాకేజెస్ ఇంపోర్ట్ చేసుకుంటాం కూడా చాలా ఈజీ అనమాట. ఇలా ఎలా అయితే హెడర్ ఫైల్స్ ఉన్నాయో అలాగే కొన్ని ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్ ఉంటాయి ప్రతి దానికి. ఆ ప్యాకేజెస్ గురించి మనం ఫర్దర్ వీడియోస్లో మాట్లాడుకుందాము. మీకు ఇంట్రెస్ట్ ఉందంటే చెప్పండి, జస్ట్ కామెంట్లో ఒకసారి మెన్షన్ చేయండి. నేను ఆ ప్యాకేజెస్ గురించి కానీ ఇంకా ఫర్దర్గా ఇన్ డెప్త్ పైథాన్ మీద కూడా వీడియోస్ చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో సి మీద వీడియోస్ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్ నేను చెప్పాలనుకుంటున్నాను, మన ఛానల్ స్టార్ట్ చేసింది ఏ అండ్ డేటా అనాలిసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం.
అండ్ ఈ 2 టాపిక్స్ నేను ఆగస్ట్ 15 నుంచి స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను. సో మీకు గాని ఇంట్రెస్ట్ ఉంటే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక కామెంట్ ఏదో ఒక రూపంలో నాకు మీరు మీ ఇంట్రెస్ట్ నాకు తెలిపారనుకోండి, నాకు ఓకే ఇంతమంది ఉన్నారు నేను చెప్పాలి అని చెప్పి నాకు ఒక మోటివేషన్‌తో స్టార్ట్ చేస్తాను. ఎవరు లేనప్పుడు నేను ఇలా జస్ట్ ఊరికే వీడియోస్ చేసుకుంటం కూడా అంత మంచిది కాదు కదా! సో అండ్ ఏఐలో మనకి ఇప్పటివరకు తెలుగులో ఎక్కడ లేదనమాట. ఇంత ఇన్ డెప్త్‌గా చెప్తామనమాట. నేను స్టార్ట్ చేయబోతున్నాను. ప్రతి న్యూరల్ నెట్వర్క్‌లో ఒక న్యూరాన్ నుంచి స్టార్ట్ అయ్యి న్యూరల్ నెట్వర్క్ ఎలా వర్క్ అవుతుంది. మీకు చాట్ జీపీటీ వెనకమాల ఎటువంటివి ఉన్నాయి. దాని వెనకమాల ట్రాన్స్‌ఫార్మర్ అనే ఒక న్యూరల్ నెట్వర్క్ ఉంటుంది. మీకు తెలుసా అది? అదొక నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనమాట. సో ఇలాంటివన్నీ ఎన్నో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. వాటి ఒక మ్యాథ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. తర్వాత దాని యొక్క కోడ్ ఎలా రాయాలి, ఇవన్నీ నేర్చుకుందాము. అండ్ డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ రాస్తాను. ఇదే మీరు బయట నేర్చుకుంటే వర్క్‌షాప్స్‌లో 2000 నుంచి 10,000 వరకు మీకు వాళ్ళిచ్చే కోర్సెస్‌ని బట్టి, వాళ్ళు చెప్పే ప్రాజెక్ట్స్‌ని బట్టి మీకు వేరీ అవుతుంది. కానీ ఇక్కడ నేను ఫ్రీగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ మీ ఇంట్రెస్ట్ ఒకటి మీరు నాకు తెలిపితే చాలు. అంతకు మించి నేను మీ నుండి ఏమి ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. థాంక్ యూ ఫర్ అండ్ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంటిల్ దెన్ థాంక్ యూ అండ్ బీ హ్యాపీ.